ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కార్మికులకు సరిపడేంత పెన్షన్ అందివ్వాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కేఎన్ రెడ్డి కోరారు. ఒకరిపై ఆధారపడి ఉండకుండా వారి జీవనానికి సరిపడా పెన్షన్ను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్ ఫోరం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉద్యోగులతో పాటు రాష్ట్ర సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. 2014 తర్వాత ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కార్మికులకు ఎంతో కొంత పెన్షన్ వస్తుందని, అంతకుముందు రిటైర్డ్ అయిన వారికి మాత్రం 1000-1500 మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి శేష జీవితం గడుపుతున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఒకరిపై ఆధారపడి ఉండకుండా వారి జీవనానికి సరిపడా పెన్షన్ను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఒక ఆర్టీసీకి మాత్రమే కాకుండా మిగతా కార్పొరేషన్లలో కూడా ఇదే పరిస్థితి ఉందని, వారందరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఢిల్లీలో సైతం ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ, నాయకులు చెన్నయ్య, కృష్ణారెడ్డి, రఘుపతి రెడ్డి పలువురు పాల్గొన్నారు. చాలా గురుసులు పెట్టి అక్కడ ధర్నాలు ఢిల్లీలో పెట్టి 82 కార్పొరేషన్లు ఏకం చేయడానికి ప్రయత్నం చేసి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇస్తున్నా 7,500 ఇస్తా అట్లానే ఒట్టి బూడక మాట పోయింది తప్ప ఇప్పటి వరకు మినిమం పెన్షన్ మాత్రం లేదు. ఆర్టీసీలో ఎవరు చేసినా 2014 అక్టోబర్ లోపల రిటైర్మెంట్ అయిన మాత్రం 2,000, 1,500, 500, 700 వస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళు కొంత వీళ్ళు 3-4 లక్షలు పెడితే వాళ్ళకు ఒక 5,000, 6,000 కన్నా ఈగ ఆర్టీసీ కార్మికులు వస్తలేవు. కాబట్టి ఇప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే ఆర్టీసీ కార్మికులతో పాటు మిగతా కార్పొరేషన్లు ఇవ్వలేవు వాళ్ళందరికీ కూడా మినిమం పెన్షన్ చేయాలనేటువంటిది మన సిద్దిపేట నుండే డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి అవసరం కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తాము. తెలంగాణ అధ్యక్షులు నేను కార్యదర్శి మాకు ఆర్టీసీ నుంచి మాకు వచ్చే పెన్షన్ హైయర్ పెన్షన్ అందరికీ రావాలి, మినిమం కాకుండా. మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ పెన్షన్ స్కీములు ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీములు ఉన్నారో అందరికీ హైయర్ పెన్షన్ కావాలి. అది వచ్చేది కూడా పెద్ద చెప్పుకోదగ్గలేదు. ఇంకోటి దీనిలో ఎదుగుదల కూడా లేదు. ఎప్పుడైతే మాకు ఫిక్స్ అవుతుందో ఆ ఫిక్స్ అయిన ఎప్పుడు 5,000, 6,000, 10,000 అంతే, దాని డిఎల్ గలవు, పిఆర్సీలు గలవు. అది కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ను కోరుకునేది ఏంటంటే, ప్రార్థించేది ఏంటంటే కనీసం మినిమం పెన్షన్ ఒక 5,000 కంటే ఎక్కువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా రిటైర్మెంట్ వాళ్ళకు వచ్చే ఏవైతే మాకు బకాయిలు లేవో మా ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు, ఎప్పుడైనా దాన్ని లాగుతూ పోయినలు. అందులో ముఖ్యంగా ఏంటంటే 2017 ఆర్పిఎస్ రివైజ్ పే స్కేల్ ఇవి మాకు ఏరియాస్ ఇవ్వట్లేదు. ఆ ఏరియాస్లో దానిలో ఏంటంటే లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ పే ప్లస్ డిఏ కూడా రావాలి. ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు దాన్ని స్పందించట్లేదు. ఆ స్పందించి అది చొరవ ఇస్తే మాకు ఈ కష్టకాలంలో మాకు ఈ వార్ధక్యంలో ఆ డబ్బులు మాకు ఉపయోగపడుతుంది. అందుకోసం మా మేనేజ్మెంట్తో మరీ మేము కనీసం ఈ మార్చ్, ఏప్రిల్లో ఇస్తే మేము సంతోషపడతాము.